నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో రాశి ఫలితాల ద్వారా ప్రతి నెల మాట్లాడుతూనే ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా కన్యా రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడటంతో పాటు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కన్యా రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం? చాలా పాజిటివ్ గా ఉంది. చాలా పాజిటివ్ ఉందా? దేంట్లో అని చెప్పాలి కదా, మళ్ళీ పొద్దునే పాజిటివ్ గా ఉందంటే ఎలా తెలుస్తుంది? కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. అదొకటి కాకుండా 9th లో భాగ్యంలో మనకి జూపిటర్ ఉన్నాడు, 7th అంటే 7th లో మనకి రాహు ఉన్నాడు, కూడా కేతు ఉన్నారు. అలాగే 8వ ఇంట్లో ఏమో శని ఉన్నారు. అలాగే మార్స్ ఏమో ఏంటంటే 7వ ఇంట్లోంచి 8వ ఇంట్లోకి మూవ్ అవుతున్నారు అనమాట. అంటే కుజుడు థర్డ్ లార్డ్, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ లార్డ్ కనుక ఆయన మూవ్ అవుతున్నప్పుడు కూడా అది కూడా బాగానే ఉంటుంది. కెరియర్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగుంటాయి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి పొజిషన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న పొజిషన్, అంటే ఉన్నత స్థాయికి వెళ్దాము, ఎవరైనా అనుకునేది అదే కదా, కొంచెం అదే దానికి సూచనలు కనిపించే ఛాన్సెస్ ఈ నెల ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ అవుతాయి, అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ కంబస్ట్ అయి ఉన్నాడు, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ కూడా బాగుంటుంది ఆ టైంలో. ఎందుకంటే కొత్త గ్రోత్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫైనాన్సెస్ కూడా మనకి బాగుంటాయి, మనకి తెలిసిన ఒక విషయం. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నాము, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నాం, స్టాక్ మార్కెట్స్లో ఉన్నాం, ట్రేడింగ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళందరూ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ట్రేడింగ్ లాంటిదే. సో అవన్నీ చేస్తున్నారు అన్నప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే 9వ ఇంట్లో ఇప్పుడు 12వ లార్డ్ కూడా అందులోనే ఉన్నారు, జూపిటర్ ఉన్నారు, కానీ తో పాటు సన్ కూడా ఉన్నారు కదా. సన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భాగ్యానికి కొంచెం, అంటే ఖర్చులు, ఎక్స్పెండిచర్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదొక్కటి కంట్రోల్ చేసుకోవాలి. దేంట్లో ఖర్చు అవుతుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు, కొంచెం సెన్సిటివ్ అవుతుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం కానీ కొంచెం ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి, అంటే జాగ్రత్త పడాలన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతాం అంత ఉండాలన్నమాట. ఇంకోటి స్పిరిచువల్గా కూడా వీళ్ళకి గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, అంటే ఫిలాసఫికల్ నేచర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట తప్పక. అండ్ బాగుంటుంది వీళ్ళకి, ఎందుకంటే 9th జూపిటర్ అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మనం మాట్లాడుకునేది గోచారమే కనుక 9th జూపిటర్ వచ్చారు కనుక చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే 7th రాహు అయ్యాడు. 7th రాహు అయినప్పుడు ఏంటంటే మనకి ఫారిన్ టచ్ ఇచ్చిన, ఇప్పుడు బిజినెస్లో ఫారిన్ టచ్ కానీ కొత్త ఆపర్చునిటీస్, అంటే ఏంటివి, వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, కెరీర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఇస్తాడు. అదే దాంట్లో ఏంటంటే కొంచెం పార్ట్నర్ దగ్గర ఇష్యూస్ రావచ్చు, అంటే ఇది బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, మనకి దాంపత్య జీవితంలో కూడా అవ్వచ్చు. కొత్తగా పెళ్ళవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే కొన్ని అడ్డంగాలు తప్పవు. ఈ కాలంలో ఏంటంటే ఏదో ఒక మిఠాయి తిన్నట్టే వెళ్ళి డైవర్స్ తీసుకుంటున్నారు. సో అలా కాకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కొంచెం పేషెంట్ గా ఉండడం అనేది చెప్తున్నాం. బ్యూటిఫుల్ అడ్జస్ట్మెంట్ కదా, అంతే. దేనికైనా ఒక ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. సో మనం ప్లస్లు ఎప్పుడు తీసుకుంటాం, అప్పుడు మనం ఏంటంటే కామ్ గా ఉంటాం. అస్తమానం మైనస్ లో ఉండవు, అస్తమానం ప్లస్ లో ఉండవు. ఒక మనిషిలో ప్లస్ లో ఉంటాయి, మైనస్ లో ఉంటాయి. ఇది కొంచెం చూసుకుని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడం అనేది మంచిది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ట్రావెల్ వస్తుంది, అంటే మంచి సహకరించే ఫ్రెండ్స్ వస్తారు. ఎప్పుడో మనకి కలవలేదు, చాలా రోజులు అయిపోయింది, చిన్నప్పుడు కలిసిన ఫ్రెండ్స్ కూడా కలుస్తారు. అంటే ఏంటి, వీళ్ళ గ్రోత్కి సహకరిస్తారు. మనుషులు వచ్చి పైకి తీసుకెళ్ళడానికి మనకు 4 మనుషులు వస్తేనే కదా మనం కలిసి ఆపర్చునిటీస్ అనేవి తెలుస్తాయి. సో బేసిక్లీ ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఆపర్చునిటీ ఈ మంత్ స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది అని చెప్పడానికి చాలా బాగుంటుంది. మార్స్ కూడా ఏంటంటే మనకి 8th హౌస్కి వచ్చాడు కనుక కొంచెం ధైర్యం కూడా పెరుగుతుంది, ధైర్యంగానే ఏ పని కావాలన్నా చేస్తారు. అలాగే ఈ రాశిలో ఉన్న ఇప్పుడు పొలిటికల్గా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు ఇంక తప్పవు. ఎందుకంటే మనకి 9వ ఇంట్లో వచ్చారు కానీ భాగ్యం చూపిస్తాడు, కానీ మనకి ఏంటంటే 12th లార్డ్ అయ్యాడు సన్ను.
సో కొంచెం ఇబ్బందులు అంటే ఏంటి, మనం అనుకున్న పొజిషన్ రావడం అనేది జరగపోవచ్చు అని చెప్పడానికి అనమాట. సో అలాగే ఏంటంటే పెద్దల హెల్త్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి, పిల్లల్ని కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. బిజినెస్ రంగం వాళ్ళకి కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి బుధుడు కూడా మూవ్ అవుతున్నాడు, ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. అంటే ఏంటి, మనకి మిథునానికి వెళ్తున్నాడు కనుక 10వ ఇంటి 10th కెరియర్ చాలా ఇంకా బాగుంటుంది. అందుకనే ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తున్నాను నేను, సెకండ్ హాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదేంటి జూన్ మంత్ సెకండ్ హాఫ్ 15th తర్వాత చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం ఏంటంటే మన ఏదైనా పూజలు పునస్కారాల్లో మనం పాల్గొనడం అనేది మంచిది. ఎలాగో ధార్మిక కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, స్పిరిచువల్ గ్రోత్ ఎలాగో ఉంది కనుక ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది, ట్రావెలింగ్ కొంచెం ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు స్పిరిచువల్ గ్రోత్ ఉంది కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ధార్మిక కార్యక్రమాలు వీళ్ళే చేస్తారు అని చెప్పబడుతోంది. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది తప్పక అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి మంచి సబ్జెక్ట్స్, గుప్త సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ చదివాము, లేకపోతే బయోటెక్నాలజీ చదివాము, బయాలజీ చదివాము అంటే అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ హాబీ కింద తీసుకునే ఛాన్సెస్, హాబీ కింద ఏదైనా తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. చదువు అనేది కొంచెం విస్తరిస్తుంది, నాలెడ్జ్ అనేది బాగుంటుంది. అలాగే నేను ఎందుకు ధార్మిక కార్యక్రమాల గురించి చెప్పాను అంటే, ఇప్పుడు చండీ యాగాలు కానీ చండీ పూజ కానీ చేసుకుంటే కలుసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. అలాగే దేవికి ఒక చీర, రెడ్ కలర్ చీర మంగళవారం కట్టిస్తే ఇంకా మంచిది, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ఫిషెస్, వాటర్లో ఉన్న దేనికైనా ఒక ప్రాణికి మనం ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఒక ప్లాంట్ వేయడం మంచిదన్నమాట, ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి. మనకి ఏంటంటే 6వ ఇంట్లో శని ఉన్నారు కనుక తప్పక ఎనిమిస్, స్ట్రాంగ్ ఎనిమిస్ ఉంటారు మనకి. అంటే ఏంటంటే మనకి ముందుకు వెళ్ళకూడదు అని సడన్ గా అడ్డంగా లేసే వాళ్ళు కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటారు. అదే కిందకి లాగుదాం అని చూసే వాళ్ళు ఉంటారు. ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా, వీళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు అనుకునే వాళ్ళకి అందరికీ ఏంటంటే ఇవి చండీ హోమంలో కానీ మనం దేవికి చీరలు కట్టించడంలో కానీ ఇవన్నీ కలర్ కూడా మనం అందుకే చెప్పాను, రెడ్ సారీ కట్టిస్తే మంచిది, ఏదో కొంచెం రెడ్ ఉంటే మంచిదని. ఇవన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీకి వెళ్తారు అనమాట. ఓకే, సో అది కన్యా రాశి వారికి సంబంధించి అసలు నెలంతా చాలా చాలా బాగుంది, అంతా పాజిటివిటీని ఎక్కువ కనిపిస్తోంది. కానీ పరిహారాలు చేసుకోవడం మర్చిపోవద్దు, పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. అందులోనూ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీ రాశిని ఒకసారి సరిచూసుకుంటే మీ లైఫ్ అనేది అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది. మరి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మేడం మీకు అపాయింట్మెంట్ ఇవ్వటం, అపాయింట్మెంట్కి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం, విషయాలన్నీ జరుగుతాయి. మీ లైఫ్ అనేది అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాశితో, తులారాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా కన్యా రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.